మరి వర్మ గారి దెబ్బకి డైరెక్ట్గా ఆయన వచ్చేస్తున్నారు. వేదిక పైన ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు వర్మ గారు. సో నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో అందరూ ఫేమస్, RRR అంత ఫేమస్ కాదు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరిని చూస్తుంటే నాకు కూడా నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. నేను పాదయాత్రలో కూడా చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉండేది అని, ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ. ఇక్కడున్న విద్యార్థులందరూ నేను తెలియజేయాల్సిన ఒక విషయం, కాలేజ్లో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి. 2019 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనంతరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కానివ్వండి, కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు, స్నేహితులు. అందుకే చదువుతో పాటు, మరి చదువు వదిలేద్దండి, చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి. మన ఎదుర్కొంటున్న కష్టాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి, అది మన మిత్రులు చెప్పి సమస్యలు మన అందరం పరిష్కరించుకోవాలి. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం. నేను రఘురాజ్ గారి గురించి చెప్పలే, ఉండి నియోజకవర్గం గురించి చెప్పా. గురువుగారు నుంచున్నారు. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు. నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు, కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ళ చరిత్ర ఉన్న ఉండి ZP హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామ కృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. మనసున్న మహారాజు PVG రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి PVG రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ RRR గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. RRR అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం. కొన్ని సందర్భాల్లో విభేదించాం, ఇదేమో అందరు తెలిసిన విషయమే, విభేదించాం, కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి RRR గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి RRR గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవులా. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాష అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ZP హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డెస్క్స్ కానీ, ప్లే గ్రౌండ్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు RRR గారు.
ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. సురక్షితమైన తాగునీరు కోసం 34 వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేయించారు. ఇంకా ఉండి టు జోలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కానీ ఇది మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా, మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు లేవు, ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకా ఈరోజు కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం. భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్. అసలు టాటా అన్న బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా గారు. వ్యాపారమే కాదు, విలువలకు కూడిన వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచం మొత్తం వెళ్ళి కొన్ని సందర్భాల్లో హాస్టైల్ టేక్ ఓవర్ చేసిన అవకాశం ఉన్నా కూడా లేదు, భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, నథింగ్ డూయింగ్, నేను చేయనని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. ఇది నాకు ఒక వ్యక్తి మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు చెప్పారు. ఆయన పేరు పూర్ణ సగుర్తి గారు. పూర్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నంబర్ 2 పొజిషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నేను కలిసి రతన్ టాటా గారి గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, లోకేష్ ఆనాడు ఒక హోటల్ బ్రాండ్కి హాస్టల్ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది, అసలు తాజ్ హోటల్స్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, ఆ రోజు చేద్దామని సలహా ఇస్తే లేదు, భారతదేశ బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారని ఆయన నాకు చెప్పారు. అంతేకాదు ప్రపంచంలో నష్టాల్లో ఉన్న కంపెనీలు ఈయన టేక్ ఓవర్ చేసి టర్న్ అరౌండ్ చేశారు, అంటే లాభాల్లోకి తీసుకొచ్చారు. టాటా గ్రూప్ని సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారు. ఇక్కడ చాలామంది త్వరలో టీసీఎస్లో కూడా చేరబోతున్నారు. ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా కెమికల్స్ ఇట్లా అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అసలు భారతదేశంలో ఇండికా కార్ తయారు చేసి ఒక డెవలపింగ్ కంట్రీ ఒక కారు కూడా తయారు చేయగలుగుతుందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. అంతేకాదు లాస్ట్ 10 years ఆఫ్ హిస్ లైఫ్ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, వాళ్ళ కంపెనీల్లో నేను పెట్టుబడులు పెట్టాలని ఆయన సొంత డబ్బులు దాదాపు 50 కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది. ఇంకా సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాదులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాం, అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశాం. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో.
ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు, మన 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారు ఆయన, నా స్వార్థం కూడా ఉంది, గురువుగారు నేను కలవచ్చు కదా అని. ఎప్పుడు వస్తారు ఆయన అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిశాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. రతన్ టాటా గారు చనిపోయారని తెలిసిన వెంటనే ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి అక్కడికి వెళ్ళాం. ఆయన గుర్తుగా మన ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి, మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు, చాలా కఠినమైన శాఖ. నాకు కఠినమైన శాఖలు బాగా ఇష్టం. నా జీవితంలో కూడా రోడ్ లెస్ ట్రావెల్ ఏదన్నా ఎతికి నేను ఆ రోడ్డు పైన వెళ్తా. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు, అంటే 40 సంవత్సరాలు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా, 5,300 ఓట్లతో ఓడిపోయా. బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలల ముందర వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందర నిల్చుంటున్నాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. మన జీవిత ప్రయాణంలో అనేక ఇబ్బందులు మనందరం ఎదుర్కోబోతున్నాం, మనందరం. కానీ ఆ సమస్యల్ని జయించే శక్తి కూడా మనకిస్తారు. ఒక్క సంకల్పంతో ఎప్పుడైతే మనందరం కలిసి పనిచేస్తామో అది మనం సాధించగలుగుతాం. సో నమ్ముకున్న సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. మన కష్టకాలాల్లో మనకి అండగా నిలబడిన వాళ్ళు, మనతో నిలబడిన వాళ్ళని మన జీవితాంతం గుర్తుపెట్టుకుని మన జీవిత ప్రయాణం చేయాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న యువకులందరినీ నేను కోరుతున్నా. ఇంకా విద్యాశాఖకు వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ సంస్థ యజమానితో కూడా ఒకసారి కలుస్తాం జరిగింది. కొత్త యాప్షీ చైర్మన్ కూడా వచ్చారు. కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది.
అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థకు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఏ కార్యక్రమం అయినా కూడా, విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజాప్రతినిధులు ఫోటోలు లేవు, పార్టీలు రంగు లేదు, మాకు ఆ పిచ్చి లేదు. మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఇంతేకాకుండా పెద్దల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. మీరు ఇక్కడ కూడా చూస్తే వేదిక పైన ఉన్న ఫ్లెక్సీలో కూడా ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు. ఆ లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చివరిగా నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిశాం. వాళ్ళు ఒక్కటే అనేవారు, మాకు భద్రతగా అనిపించట్లేదు, మాకు మీరు భద్రత కల్పించాలని. ఆనాడు కూడా అనేక మీటింగ్లో చెప్పేవాడిని, చట్టాలే కాదు సమాజంలో మార్పు రావాలి. అనేక మీటింగ్లో కూడా నేను చెప్పాను. కొంతమంది కొన్ని పదాలు వాడతారు, చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా అని మగవాళ్ళ వైపు చూసి మాడతారు. ఇంట్లో అమ్మాయిలాగా ఏడవద్దని మగవాళ్ళకి చెప్తారు. అది సరికాదు. ఆ మార్పు తీసుకొచ్చేదానికే కేజీ నుంచి పీజీ వరకు ఆడ మగ సమానం అనేది అహర్నిశలు మేము నేర్పిస్తాం. నీకు ఉదాహరణ ఇస్తాం. మాకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ మేము తయారు చేస్తాం. సో కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నేను అడిగా, సార్ ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి కదా, ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది, ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది, కొంచెం కనుక్కుని నాకు చెప్పండి అని. కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్, 100% ఆడవాళ్ళ ఫోటోనే ఉందన్నారు. నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో మినిమం 50% చేయాలి. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా. బ్రహ్మణికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం. ఇద్దరం కలిసికట్టుగా చదువుకున్నాం. అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను. సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆడమగ సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, మగవాళ్ళు చప్పట్లు కొట్టర్లేండి. ఇంకా ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. ఎవరినా పదం అంటే మీరు తిరుగుబాటు చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఏమనంటే నాకు లోకేష్ అన్న చెప్పారు అందుకే మీకు చెప్తున్నారని మీరు అందరూ చెప్పండి. మీకు అండగా నిలబడే బాధ్యత నాది. ఇంకా లాస్ట్ విషయం, గతంలో మనం డ్రగ్స్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం వచ్చింది. గంజాయి వల్ల తరాలే నాశనం అయ్యే పరిస్థితి. నేను పాదయాత్ర ప్రారంభించిన కరెక్ట్గా 22 రోజులు 23 రోజులకి చంద్రగిరి నియోజకవర్గంకి వెళ్ళా. ఇలా మహిళలతో సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక తల్లి మొక్క అంతా కట్టేసుకుని జస్ట్ కళ్ళు కనపడుతున్నాయి, ప్రత్యేకంగా వచ్చి మీతో 1-on-1 నేను కలవాలంటే, ఓకే మీడియాలో రమ్మంటే మీడియాలో వద్దు, ఎవరొద్దు, మిమ్మల్ని కలవాలి సార్ అని. రామ్మ కూర్చుని మాడదాను. అప్పుడు ఆమె చెప్పింది, ఆమె 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్. నాకు ఆ మాటలు కూడా ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ రోజు ఆమె ఒక మాట అని, నేను ఈరోజు సిఎంసి వెల్లూరుకి వెళ్తాను, డి అడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తాను, మాట సహాయం మీరు చేయండి సార్ అని చెప్పాను. అదే సందర్భంలో ఒక మాట అని, మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేను చంపేస్తాను, అప్పుడన్నా మా మిగతా 2 కూతుర్లు బాగుపడతారని చెప్పాను. అంటే తల్లి ఆవేదన చూడండి. ఒక క్షణం హ్యాపీనెస్ కోసం ఒక కుటుంబం ఎలా నాశనం అవుతుంది అనే దానికి ఉదాహరణ. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము రూపొందించాం. నక్సలిజం పైన ఎట్లయితే గ్రే హౌన్స్ ఆనాడు అన్నగారు ఏర్పాటు చేశారో, డ్రగ్స్ పైన ఈగల్ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మీకు డ్రగ్స్ లేస్ చాక్లెట్లు కానీ ఎన్ని ఇస్తే మేము కాల్ సెంటర్ పెట్టాం, దానికి మీరు ఫోన్ చేయండి, మాకు కంప్లైంట్ చేయండి. ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది మన ప్రభుత్వం. అంతేకాదు, మీరందరు సినిమాలు బాగా చూస్తారని నాకు తెలుసు, అందరు నవ్వుతున్నారు. సినిమా వచ్చే ముందల థియేటర్లో ఎవరు వస్తారండి? గట్టిగా చెప్పండి, ఎవరు? ముఖేష్ దగ్గుతూ ఉంటారు, మనందరం నవ్వుతున్నాం.
అప్పుడు కూడా నవ్వుతాం, ఇట్లా దగ్గుతూ ఉంటాడు ఏముంది లేదు దీనివల్ల అని. సిగరెట్ వల్ల ముఖేష్ జీవితం నాశనం అవుతుంది, కానీ డ్రగ్స్ వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది, మన జీవితం ముఖేష్ కన్నా దారుణంగా ఉంటుంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బీ ముఖేష్ అని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులందరికీ నేను తెలుపుకుంటూ, నాకింత ఇంకా రఘురాజ్ గారు ఏం చేసినా ఆయన స్టైలే వేరు, ఆయన రూటే వేరు. మేము అసెంబ్లీ సెషన్స్ అప్పుడు గురుగారు అసెంబ్లీ సెషన్లు అనుకుంటా మేము కలిసాం. అసెంబ్లీ సెషన్స్లో అప్పుడే డిప్యూటీ స్పీకర్ అయ్యారు, పక్కన కూర్చుని మేము ఆడుకుంటా ఉంటే అప్పుడు చూపిస్తున్నాడు ఆయన, రతన్ టాటా గారు విగ్రహం తయారు చేస్తున్నా, కరెక్ట్గా వచ్చిందా, బుగ్గలు చిన్నగా ఉన్నాయా, జుట్టు కరెక్ట్గా ఉందా అనే నా దగ్గర తెలుసుకున్నాను. జనరల్గా ఎవరన్నా పార్టీ అధిష్టానం మెప్పు పొందాలనుకుంటే ఆ రాజకీయ నాయకులు విగ్రహాలు పెడతారు, కానీ సమాజానికి మొత్తం భారతదేశంలో ఉన్న సమాజానికి సేవ చేసిన వ్యక్తి, అహర్నిశలు భారతదేశం గురించి ఆలోచించిన వ్యక్తి రతన్ టాటా గారి విగ్రహం పెడతాం నిజంగానే చాలా చాలా సంతోషం. నాకున్న అవగాహన మేరకు ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి విగ్రహం అది. ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం నన్ను పిలిచినందుకు హృదయపూర్వకంగా రఘురాజ్ గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కాలేజ్ యజమాన్యం కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. గట్టిగా చెప్పాలి, జై హింద్. థ్యాంక్ యూ.